హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల్లో ఎకో పార్క్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హెచ్సియు భూములను ఎవరూ కొనవద్దన్న కేటీఆర్ తాము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని తర్వాత తప్పుపట్టద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు, ముందే చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు హెచ్సియు. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఫైట్, దిస్ ఇస్ అ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యావరణవేత్తకైనా అండగా ఉంటాం. ఎవరెవరైతే ఈరోజు కొట్లాడుతున్నారో ఈ భూముల పరిరక్షణకు, భవిష్యత్ తరం పరిరక్షణకు, వారికి ముమ్మాటికి అండగా ఉంటాం. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు రాహుల్ గాంధీ గారు. మీరు రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఒక ఎంపీ, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వస్తే మీకు ఎస్కార్ట్ పెట్టి, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మరి మిమ్మల్ని 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొనే ఒక ప్రజాస్వామిక పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. మీరేం చేస్తుండండి ఇవాళ? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇగో ఇది మీరు చేస్తుంది. ఆడపిల్లల జుట్లు గుంజు కొట్టుడు, వాళ్ళ బట్టలు జినిగేటట్టు కొట్టుడు, పిల్లల మీద లాఠీ చార్జులు. ఇది పిల్లల మీద లాఠీ చార్జ్ నిన్న. ఇదా